హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్‌లో మీకు అను ఫాంట్స్‌ని ఎలా యాడ్ చేయాలి? థంబ్‌నెయిల్స్‌లో మనం ఈ ఫాంట్‌ని ఎలా యాడ్ చేయాలి? ప్రొఫెషనల్స్ అందరూ ఈ ఫాంట్స్‌నే వాడుతున్నారు. మీకు నేను నా వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ క్యాన్వా ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక క్రియేట్‌లోకి వెళ్ళి యూట్యూబ్ థంబ్‌నెయిల్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఒక బ్లాంక్‌ని తీసుకోండి. ఈ వైట్ కలర్ దాన్నే ఉంచేద్దాము. ఇప్పుడు మనం ఒక థంబ్‌నెయిల్‌ని నేను ఒక ఇమేజ్‌ని తీసి ఇక్కడ యాడ్ చేస్తున్నాను. దీనికి బ్యాక్‌గ్రౌండ్ ఎరేజ్ చేసేయండి. ఎరేజ్ చేసి ఈ థంబ్‌నెయిల్‌కి నేను ఫిట్ చేస్తున్నాను. చూడండి ఇలా సింపుల్‌గా ఫిట్ చేసేసాను. చూడండి కరెక్ట్‌గా సరిపోయింది గదా! ఇలా ఫిట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం టెక్స్ట్‌లోకి వెళ్దాం. టెక్స్ట్‌లోకి వెళ్ళి టెక్స్ట్ యాడ్ ఏ టెక్స్ట్ బాక్స్ ఉంది గదా! చూడండి ఇవన్నీ బ్రాండ్ కిట్‌లోకి వెళ్ళి మనం ఆహ్, యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ఈ టెక్స్ట్ చూడండి. ఈ టెక్స్ట్‌ని అప్‌లోడ్ చేసుకోవాలి. మనం ఫస్ట్ డౌన్‌లోడ్ చేసి పెట్టుకోవాలి. ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టుకొనుండాలి. ఇప్పుడు ఆ ఫాంట్‌ని ఇక్కడ యాడ్ చేయాలంటే ఎలా? ఇప్పుడు మనం ఆహ్, మనం డౌన్‌లోడ్ చేసి పెట్టుకుంటాం గదా! అను ఫాంట్స్‌ని ఇక్కడ యాడ్ చేయాలి. ఈ ఫైల్ నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్ చేసేయండి. ఇప్పుడు కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. అప్‌లోడ్ ఉంది గదా! అప్‌లోడ్ అయిపోతుంది ఫైలు. చూడండి అప్‌లోడ్ అవుతుంది గదా! ఈ అప్‌లోడ్ అయిన ఫైలు చూడండి దీపిక రెగ్యులర్ నేను యాడ్ చేశాను గదా! ఇప్పుడు ఆహ్, సేవ్ అయిపోయింది. ఆహ్, ఆ టెక్స్ట్. ఇప్పుడు టెక్స్ట్ ఎలా క్రియేట్ చేయాలి? ఈ యాప్‌ని ఉపయోగించి మనం టెక్స్ట్‌ని రాయాలి. ఇప్పుడు ఉషా అన్‌లిమిటెడ్ యూట్యూబ్ ఛానల్ అనని నేను ఇక్కడ సెర్చ్ చేశా. ఇక్కడ కనిపించట్లేదని ఫీల్ అవ్వద్దు. అది అలాగే ఉంటుంది. తర్వాత కాపీ చేసి పెట్టుకొని కన్వర్ట్ చేయండి. తర్వాత కాపీ చేయండి. కాపీ చేసుకొని ఇప్పుడు మనం ఆహ్, థంబ్‌నెయిల్ దగ్గరికి వెళ్దాము. క్యాన్వా ఓపెన్ చేసుకుందాము. చూడండి ఇవి ఏంటంటే మనం ఆహ్, చూసుకోవడానికి అంటే ఏ అక్షరాలు మనకు నచ్చాయి అనని సెలెక్ట్ చేసుకోవడానికి ఇది ఈ ఫైలు. ఈ ఫైల్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. నాకు నచ్చిన ఫైల్ గీత అంటే 25 నంబర్‌లో ఉంటుంది చూసుకోండి ఒకసారి. చూడండి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. వికాస్ అదో గీత ఉంది గదా! వికాస్ చెన్నూరి అని ఉంది. ఈ ఫైల్ కూడా మీకు నేను ఇది బ్రీఫ్ కోసం మాత్రమే. మనం చూసుకోవడానికి మాత్రమే ఇలాగ వస్తాయి అక్షరాలని. ఈ ఫైల్ కూడా నేను అక్కడ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు యాడ్ టెక్స్ట్ కొడదాము. ఇప్పుడు మనం యాడ్ చేసాం. ఇక్కడ జీరోస్ వచ్చాయని మీరేమి భయపడాల్సిన అవసరం లేదు. అను ఫాంట్స్ ఫస్ట్ ఇలానే వస్తాయి. చూడండి. ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే కీబోర్డ్‌లో ఆహ్, మనం తెలుగు ఇంగ్లీష్ కీబోర్డ్ ఉంటేనే వస్తుంది ఇలాగా అక్షరాలు. లేకపోతే అను ఫాంట్స్ సపోర్ట్ అవ్వవు. మీరు ఆ కీబోర్డ్‌ని కూడా డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీకు నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విషయం తెలియక నేను 20 డేస్ నేను సెర్చ్ చేశాను. సెర్చ్ చేయంగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు త్వరగా అందాలి. మీరందరూ తెలుసుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకందరికి ఇది ఈజీ అనే అనుకుంటున్నాను. ఒకవేళ ఈజీ అయితే నా నా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానెల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానెల్‌కి సపోర్ట్ ఇవ్వండి. ఓకే. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్నాం గదా! ఇప్పుడు చూడండి టెక్స్ట్‌ని యాడ్ చేసాము. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? ఈ టెక్స్ట్‌ని మార్చాలి. ఇక్కడ చూడండి కింద క్యాన్వా స్కాన్ అని ఉంటుంది. చూస్తున్నారు గదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనం
యాడ్ చేసుకున్న ఫాంట్ ఇక్కడ కనిపిస్తుంది. చూడండి. ఫాంట్స్ గీత, రెగ్యులర్, అనూష అని ఉన్నాయి గదా! ఒకసారి వీటిని గీత మీద క్లిక్ చేద్దాం. చూడండి మనకు మారిపోయింది. అను ఫాంట్స్‌లోకి మారింది కదా! సింపుల్‌గా మారింది. వర్డ్ డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ టూల్స్ వాడాల్సిన అవసరం లేదు. మనం ఈజీగా ఈ మెథడ్‌లో అందరికీ ఈజీగా తలనొప్పి లేకుండా చేసుకోవచ్చు. నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఎక్కడ స్కిప్ చేయలేదు. నీట్‌గా చెప్పాను. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఇంకా మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్‌లో చెప్పండి. నేను మొత్తం క్లియర్‌గా చెప్పానని మీకు అర్థమైందని నాకు తెలుసు. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వలేదు. నేను ఇచ్చాను అని నాకనిపిస్తుంది. థాంక్ యూ ఆల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.